రాజమండ్రి చిరంజీవి పార్కులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరంలోని డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం అనేది అనేక మంది త్యాగాలు చేసి సాధించిన అపూర్వ విజయం. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావుల పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయునిలో నిత్యం నింపుకోవాలని అన్నారు. మనం స్వాతంత్రాన్ని కాపాడుకోవడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు, స్థానికులు దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం వారు ఎన్నో త్యాగాలు చేసి వారి జీవితాన్ని, మాన ప్రాణాలు కూడా పణంగా పెట్టి మనందరి భవిష్యత్తు కోసం అసూలు బాసినటువంటి ఈ దేశ నాయకులందరికీ కూడా మన జనసేన పార్టీ తరఫున మనందరం కూడా నివాళులు అర్పిస్తూ, ఏదైతే స్వాతంత్రం కోసం నిస్వార్థంగా పనిచేసి ఉన్నారో వారి యొక్క విలువల్ని, వారి యొక్క నీతి నిజాయితీల్ని స్ఫూర్తివంతంగా తీసుకుని మనం కూడా వారి దారిలో నడుస్తూ రేపు తరం యొక్క భవిష్యత్తు కోసం నిజాయితీగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ స్వాతంత్ర సమర యోధులు వారి యొక్క త్యాగాల్ని ఏ రకంగా అయితే మనం గుర్తుంచుకుంటామో అలాగే ప్రత్యేకంగా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారని చెప్పి ఎన్నో మీటింగ్లో చెప్పినటువంటి గొప్ప దేశభక్తి కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో జనసేన పార్టీ తరఫున మనందరం కూడా వారిని కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం ముందు నడవాలని, భారతదేశం యొక్క గొప్పదనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో రకాలటువంటి కులాలు, మతాలు, కానీ అందరం కూడా కలిసిమెలిసి జీవించే విధానం ప్రపంచం మొత్తం మీద ఒక భారతదేశానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాయకుండా ఏదైతే హక్కుల్ని మనకు నిర్దేశించిందో వాటికి లోబడి మనందరం కూడా ప్రవర్తించాలి, ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ